హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు క్లాత్ మీద మందార పువ్వు వేయటం చూపిస్తున్నానండి. మామూలుగా వేయటం ఒక ఎత్తు అండి. ఇలా వీడియోల కోసం వేయాలంటే మామూలుగా అయితే టక్క టక్క వచ్చేస్తుందండి. వీడియోల కోసం అనేసరికి కొంచెం అయినా పర్వాలేదులేండి. మా వ్యూవర్స్ అందరూ మంచి వాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళే అనిపిస్తుంది నాకు. అదండి సంగతి. చెట్ల మీద ఉన్న మందారాలు ఇవాళ మనకి క్లాత్ మీదకి వచ్చేసాయి. రోజు మీకు చెట్ల మీద మందారాలు చూపిస్తా కదా, అవి ఈరోజు క్లాత్ మీదకి వచ్చాయి. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ నేర్చుకుంటే ఒక బెనిఫిట్ అండి. టైలర్స్కి చాలా బెనిఫిట్. వాళ్ళ దగ్గర చిన్న చిన్న క్లాత్స్ ఉంటాయి కదా, పిల్లలకి చిన్న ఫ్రాక్స్ లా కుట్టి దాని మీద 1-2 ఫ్లవర్స్ వేసేస్తే గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది అనిపిస్తుందండి. మేమేవి మా ఫ్రెండ్ బిందు మాకు చక్కగా ఓపికగా నేర్పించిందండి. అట్లాంటి ఫ్రెండ్ దొరకటం మా అదృష్టం. చక్కగా నేర్చుకున్నామండి. కొన్ని శారీస్కి కూడా వేసుకున్నామండి. కొంచెం గ్యాప్ వచ్చేసరికి ఇలా స్లో వేసిందన్నమాట. లేకపోతే బాగానే వేసుకోవచ్చండి. ఈసారి మందారాలకి మా వ్యూవర్స్ కామెంట్స్ పెట్టాలండి. బాగుంది, బాగాలేదు, కంపల్సరీ పెడతారు మా వ్యూవర్స్. ఆ నమ్మకం నాకుంది. అదండి సంగతి. మొత్తానికి పువ్వు అయితే వేసేసానండి. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పువ్వు వేసి వదిలేస్తే అలా ఒక మొగ్గ కూడా వేసుకుందాం. ఇది మందార మొగ్గ బాగుందండి. మా మందార పువ్వు, మా మందార మొగ్గ ఎలా ఉన్నాయో ఇప్పుడు మా కామెంట్స్లో వచ్చేస్తాయండి. మా వ్యూవర్స్ అందరూ చెప్పేస్తారండి. ఇది ఫెవిక్రిల్ పెయింట్ అండి. అయితే కొన్ని వాటర్లో బ్రష్ ముంచినప్పుడు స్ప్రెడ్ అవుతాయండి. అప్పుడు మనము అది బ్రష్ని బాగా తుడిచేసుకోవాలి. అప్పుడు లేకపోతే క్లాత్ అదంతా టెస్ట్ చేసుకోవాలి ఫస్ట్. బాగా వచ్చింది కదండి. ఎవరు వేసింది వాళ్ళకి అందంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఆకు వేసుకోవాలి కదా. అదండి, ఇవాళ ఎట్లయితే మా వ్యూవర్స్కి మందార పువ్వు వేయాలని వేశాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా మీకు 2-3 వేసి చూపించినట్టు ఉంటుంది, నాకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఇదండి
మన మందార పువ్వు బాగుంది కదా, చాలా బాగుంది. పెయింట్స్ ఇవి ఫెవిక్రిల్ పెయింట్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక మా మందార పూలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో ఎలా చెప్తారో నేను రెడీగా ఉన్నాను. పెట్టేసేయండి ఫ్రెండ్స్ కామెంట్స్.